అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతికి చిన్న లడ్డు చేతుల. ఇప్పుడు నేను మేకప్ నాకు అన్నం పెడుతుంది, ఈ ఫీల్డే అన్నం పెడుతుంది కాబట్టి ఈ బ్యాగ్ని పెడుతున్నా. అందరికీ నమస్తే, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కొంచెం లేట్గా అయినా సరే వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవాళ మేము మా ఇంట్లో వినాయకుని పెట్టుకుంటున్నాం. నేను ఎప్పుడు పెడతా, పెళ్ళి కాకన్నా ముందు నుంచి మా ఇంట్లో మా అమ్మ పెడుతున్న, తర్వాత పెళ్ళైనాక కూడా నేను పెట్టినా. కాకపోతే లాస్ట్ ఇయర్ ఎందుకో యూట్యూబ్ వీడియో పెట్టలేదు, అంతకుముందు ఇయర్ కూడా గణపతిని తయారు చేసి అయితే పెట్టినా. అయితే ఈసారి ఎందుకో నాకు ఇంట్లో వినాయకుడికి పూజ నేను ఎట్లా చేస్తానో చూపెట్టాలా అని అనిపించింది. అందుకోసమే పూజ స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇప్పుడు నేనైతే రోజు చేసే పూజ ఉంటుంది కదా, దేవుళ్ళకు బొట్లు పెట్టుడు, ఇంకా ప్రసాదం పెట్టుడు అవన్నీ ఉన్నాయి. దీపం ముట్టియలేను, ఇంకా లాస్ట్కి ముట్టిద్దామని చెప్పి. అయితే ఇప్పుడు ఈ మందిరానికి పూలదండ వేయాలి కదా, అది నాకు అందదు కదా, అందుకోసం మా ఆయన్ని వెళ్తా. ఈడ పూలదండలు మామిడాకులు పెట్టించి బయట పూలదండ మామిడాకులు పెట్టించిన తర్వాత ఇక్కడ దీపం ముట్టించి జైబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి మనం పూజని స్టార్ట్ చేద్దాం. చలపండి దగంగులు దండ వేసి. సో బేసిక్గా వినాయకుని పూజ అయినా ఏ పూజ అయినా ఇంట్లో మొగోళ్ళు చేస్తే మంచిదట. బట్ ఆయన నన్ను చేసుకోమంటాడు తప్పితే చేసుడు అనేది చాలా కష్టమైన పని ఆయనకి. ఏదో నాకు అప్పుడప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తాడు. సో ఈడ పూలదండలు మామిడాకులు అయిపోయాక ఆడేస్తాడు. సో ఫస్ట్ ఇంటి దేవుడి దీపం ముట్టించేస్తున్నా. ఇంటి దేవుడికి తులసమ్మది అయిపోయాక వినాయకుడిది స్టార్ట్ చేద్దాం. తులసమ్మ కాడ దీపం ముట్టిద్దాం. ఇదంతా నా సిల్వర్ సామాన్, ఒరిజినల్ సిల్వర్ కొనుక్కున్నా నేనే కష్టపడి మా ఆయనతో కయ్యమాడి. పాపం కొనిచ్చింది కానీ కొన్ని యాడ్ చేసి ఇన్ని ఏళ్ళల్లో ఇన్ని కొని పెట్టుకున్నాను అనమాట దేవునికి అన్ని ఏది కాదు కాబట్టి. సో వీటికి ఎక్కువ బొట్లు గిన్నె అవన్నీ పెట్టి నేను ఖరాబ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నల్లగా అయిపోతాయి కాబట్టి. సో ఇప్పుడే ఏం చూపెట్టకూడదు, వీటి క్లీనింగ్ ఎట్లా చేస్తాను, తర్వాత ఇవి ఎక్కడ కొనుక్కున్నా, ఏమేమి కొనుక్కున్నా, ఇవన్నీ మీకు డీటెయిల్గా ఒకసారి వీడియో చేసి చూపిస్తా. ఇప్పుడైతే ఒకసారి చేయండి. పీటలు సిల్వర్ కావు, టెన్షన్ పడకండి ప్లీజ్. ఓన్లీ సామాన్ అంతా మాత్రమే సిల్వర్ది. సో ఇప్పుడు నేను వీటికి బొట్లు పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఈ దేవుడు ఇక్కడ పెట్టేసిన అంటే నాకు ఇది అలకగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పీట ఊదిస్తా. ఇది ప్రసాదాల ప్లేటు, ఇలా పెట్టేస్తా 5. అండ్ ఇవన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా అత్తులు వేసేసుకొని నూనె పోసుకోవడమే. అత్తులు ఎక్కడున్నాయి? ఇంకా నా వెండి పంచపాల బాగుందా? ఇక ఇవి అరటిగెలల స్టాండ్లు నాకు అమెజాన్లో దొరికినాయి. మా ఆయన అనుకుంటుండొచ్చు ఎన్ని ఉంటుంది ఇది అని, బట్ పూజలు అప్పుడు తప్పదు కదా, ఇట్లా పెట్టేస్తే కథ నిలబడిపోద్ది. వెనకాల దీపం ఉంది, చూసుకుంటాను నేను, టెన్షన్ పడకండి మీరు.
మేము మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం. లాస్ట్ 2 years కూడా ఎప్పుడు పెట్టుకున్నా మట్టి వినాయకుడిని పెట్టుకుంటున్నాం. మా గల్లీలో కూడా గణపతిని పెట్టుకుంటారు. ఆడికి కూడా తోలుకోతాం మిమ్మల్ని. అమ్మ వచ్చిండు గణపయ్యా. ఇది నేను కలశంకి సెపరేట్ పీట తీసుకున్నా. వినాయకుడు ముందు ఉంటే కానొస్తా, అంటే ఏ దేవుడు ముంగట పెట్టినా అని సరే కానొస్తలేదు కదా అని. ఇదేమో సిల్వర్ చెంబు. రెడీ చేసుకొని కొబ్బరికాయకు తొడిగేయడమే. దీనికి మొన్న వరలక్ష్మి వ్రతంలో స్వస్తిక్ తప్పు రాసిన, అందుకోసమని ఇప్పుడు అట్లాంటివి చెంపలేసుకున్నప్పుడే దీన్ని వస్త్రం అంటారు. ఎన్ని పూలమాలలు వేసినా, ఎంత బంగారం పేరేసినా ఇది వేస్తే అది వేసినట్టే. దేవునికి మక్కెన్లు, ఎలక్కాయ ఇవన్నీ పెడతారు కాబట్టి ఇవన్నీ పెడుతున్నాను నేను. సో ఇవన్నీ ఫ్రూట్ ప్లేట్ ఉంది, ఇందులో పెడదాం. సో దేవునికి ప్రసాదాలు రెడీ. గణపతికి చిన్న లడ్డు చేతుల పెట్టిన. సో ఈ ప్రసాదాలు ఇంట్లో దేవుడికి. ఇది ఆడ తులసమ్మ కాడ పెడతా. ఇవన్నీ ఇక్కడ ఈ దేవునికి ఫస్ట్ మొక్కి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దాని తర్వాత అన్నీ చూపిస్తాయి. ఇక్కడ పెట్టేసినాను కానీ పూజ చేస్తాను ఫస్ట్. ఇక్కడ ఈ 101 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటితోని జైబోలో గణేష్ మహారాజ్కి అనుకుంటా గణపతి దేవుని పాట పెట్టుకొని చేసిన తర్వాత కొబ్బరికాయ కొడదాం మనం. సో ఈడ పైసలు ఇంకా మనం ఏం పని చేస్తే ఆ పని ఇట్లా మంచిగా జరగాలని దేవునికి పెడతారు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాలు, మా నాన్న డాక్టర్ పని చేస్తుండే కాబట్టి ఆ డాక్టర్ది బ్యాగ్ ఉంటుండే కదా, ఆ బ్యాగ్ పెడుతుండే. ఇప్పుడు నేను మేకప్పే నాకు అన్నం పెడుతుంది, ఈ ఫీల్డే అన్నం పెడుతుంది కాబట్టి ఈ బ్యాగ్ని పెడుతున్నా. మా ఆయనది కూడా ఏం పెట్టాలి కాదు, నీ ఐడి కార్డు పెడతా.
మా ఆడకట్టు గణపతిని పెట్టారనమాట. 3 బిల్డింగ్ల కలిపి ఒకటే గణపతి. ఇలా సాయంత్రం పూజ అవుతుంది. అయితే ఒకసారి వినాయకుడు చూపిద్దామని వచ్చిన. వినాయకుడు దీపాలు లేవని మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ఇక్కడ అఖండ దీపం ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఇది మా గల్లీ వినాయకుడు. సో ఇది ఇవాళ నేను మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పూజ. మీరు కూడా మీ గణపతికి మంచిగా పూజ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు అనుకున్నట్టు అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.